లాంగ్వేజ్ తెలిసిన అమ్మాయి చేస్తే దాని ఇంపాక్ట్ వేరు అని వీ ఫెల్ట్ అండ్ వీ వెంట్ ఫర్ వైశాలి రాజ్. వైశాలి రాజ్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అట్ ద సేమ్ చక్రపాణి గారు, మోయిన్, అలీ రేజా, నిగల్ రవి, ఉన్నవి 8 క్యారెక్టర్స్ సార్, 7 to 8 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో అలా వచ్చి వెళ్ళిపోయి అన్నట్టు అయితే ఉండవు. దట్ ఐ కెన్ గ్యారంటీ. అభినవ్ గారు, ప్రతి ఒక్క యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇలాంటి నేను ఒక రోల్ చేయాలని. సో ఈ రోల్ నాకు ఆల్మోస్ట్ అంత ఆ దగ్గర వరకు ఉంటుంది అనే నేను అనుకున్నాను. అందుకే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను దీనికోసం. అభినవ్ గారు సార్, మస్తు షేడ్స్ ఉన్నారన్న పదం ఫస్ట్ మీ డాడీ చెప్పారని చెప్పారు. రైట్. అదే టైటిల్గా పెట్టి ఫస్ట్ మీరు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. ఇది విన్న తర్వాత మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారు, ఏం చెప్పారు, ఎలా జాగ్రత్తగా అని చెప్పారు? నాన్న అంటే మా డాడీ అయితే దే నో మై స్ట్రగుల్ బేసిక్గా ఫర్ ద నేను సినిమాలు చేయాలి అని చెప్పినప్పటి నుంచి దే ఆర్ సీయింగ్ మీ. నేను కూడా వాళ్ళని థియేటర్లో నేను స్టేజ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నా ప్లేస్కి వాటన్నిటికీ చాలా రెస్పాన్సిబుల్గా యూస్ టు కాల్ దెమ్. దే యూస్ టు కమ్ చూసేవారు. ఎందుకంటే ఒక ఇంజనీరు ఐటీలో కానివ్వండి, ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఇట్లాంటివి, డాక్టర్ ఇలాంటివి చేస్తున్న ప్రోగ్రెస్ తెలుస్తుంటుంది మనిషిది. యాక్టింగ్లో వెంటనే తెలియదు. చాలా స్ట్రగుల్ అంటే ఇల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ వేర్ ఎవర్ యు ఆర్, ఒక సక్సెస్ రావడానికి. బట్ నేను మా ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. మాది హైదరాబాదే. సో మై పేరెంట్స్ ఫార్చునేట్లీ దే వర్ ఏబుల్ టు సీ నేను రోజు చేసే పనులు అది. సో వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయ్యారు వీడికి మస్తు షేడ్స్ ఉన్నారా, ఒకటి ఈ ఇండస్ట్రీలో రావాలంటే కూడా మస్తు షేడ్స్ ఉండాలి. సరే అని దే జస్ట్ బ్లైండ్లీ సపోర్టెడ్ మీ అండ్ ఐఎమ్ లక్కీ దట్ దే ఆర్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ సినిమా హే కమలాసన్ అనేది కూడా టైటిల్ పెట్టి నెక్స్ట్ సినిమా ఏమైనా చేస్తారు? యాట్ కమలాసన్ అని లేదండి, అట్లా ఇదేం లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ఇది యాదృచ్ఛికం అంతే. అలీ రేజా గారు, అదే మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మీ ఫిజిక్ ఇవన్నీ చూస్తే ఒక స్టైలిష్ విలన్గా మీరు బాగా సెట్ అవుతారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా నార్త్ నుంచే విలన్స్ని తీసుకొస్తున్నారు. అదేమన్నా మీరు ఫీల్ అవుతున్నారా? ఎస్ సార్, ఎక్కడో లోపల చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే ఇవాళ నేను ఈ ఈవెంట్కి వచ్చే ముందు నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ షూటింగ్స్ అయిపోయింది. అందుకే నేను ఇవాళ ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా, కొంచెం లుక్ మార్చేసి మనకు కావాల్సిన లుక్కి కొంచెం చాలా డిఫరెంట్గా వెళ్తే ఇంకో వీడు ఇలా కూడా కనిపిస్తాడు, ఇలా కూడా చేయగలుగుతాడనే ఒక చిన్న లుక్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని నేను కూడా ఒక థాట్ తీసుకొని కొంచెం లుక్ మార్చి నేను వచ్చాను. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఈ నీళ్ళ కూడా వాడుకోవచ్చని. సో ఎక్కడ లోపల ఉంది సార్ కొంచెం. బట్ ఐ విల్ కీప్ ట్రయింగ్ మై బెస్ట్. ఏదో ఒక రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను అండ్ దట్ విల్ కమ్ షూర్లీ. ఏదో ఒక రోజు వస్తుంది, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. విష్ ఆల్ ది బెస్ట్. యా, సపరేట్గా ఇంటర్వ్యూ ఉంటుందండి, దానికి వాళ్ళు పే చేస్తారు, ఎందుకు అనవసరంగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో క్వశ్చన్స్ అడిగిన మీడియాకి అండ్ అలాగే సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ ఎస్, మస్తు షేడ్స్ ఉన్నాయి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 23rd Feb, సో సేవ్ ద డేట్ అండ్